అందరికీ ఎపిసోడ్ నెంబర్ 12 ఆఫ్ మైన్క్రాఫ్ట్ స్పేస్. నాకు తెలుసు 2 days నుంచి నా ఎపిసోడ్ రాలేదు, లాంగ్ వీడియో రాలేదు. 3 minutes వీడియో అయితే పెట్టాను. దానికి కారణం ఇది, నా ఫస్ట్ ఆటోమేటిక్ ఫోన్ అనమాట. మనం తీయాలి కొంచెం విలేజర్ బీదర్ క్యాక్టస్ ఇవన్నీ పెరిగాయిద్దాం. అండ్ ఈ క్యాక్టస్ అంటే చెప్పకపోయింటే మీకు ఒక ట్రేడర్ వాడు వస్తుంది కదా, వాడు అయితే ఇచ్చాడన్నమాట. ఇప్పుడు మీకు ఇది చూపించాలి. మొత్తం అయితే చేసేసుకున్నాం, మొత్తం అయిపోయింది కూడా. వీటికి మొత్తం అయితే అయిపోయింది. 9 floors. వేరియబుల్ ఏం చూపించాను ఇప్పుడు. ఇక్కడ ప్లాన్ చేద్దాం తర్వాత. అండ్ నా దగ్గర బీట్రూట్ సీడ్స్ వచ్చాయి, అదే ట్రేడర్ నుంచి. అంటే ఇంకా చేసింది ఏం లేదు, బట్ కొంచెం మైనింగ్ అయితే చేశా. డైమండ్స్ ఏం దొరకలేదు, అంటే అంత ఎక్కువసేపు కూడా మైనింగ్ ఏం చేయలేదు. వీడిగా వేసి ఇంకో విలేజ్ బిల్డర్ నుంచి వస్తున్నాను. ఓ మ్యాన్, ముగ్గురు హాల్. అండ్ ఇదైతే కొంచెం అయితే పెట్టేసాను. నేను బీట్రూట్ ఇంకో స్టార్ ఇప్పుడు దీనికి అంత ఎక్కువ చూద్దాం. ఇంకేమున్నాయి, కాల్ స్టోన్. ఇది ఎదురా దీని మీంది కాల్ స్టోన్ ఎట్లా బాబు. ఓకే, చూసి కదా కాల్ స్టోన్ ఉంటుంది. ఇవన్నీ తర్వాత చేసుకుంటా. బట్ ఫార్మింగ్ అయితే బాగానే వస్తుంది. అండ్ ఇంత ఫార్మింగ్ ఎందుకు అడగచ్చు, చెప్తా ఒక్క నిమిషం. నేనైతే విలేజ్ బిల్డర్ కట్టింగ్ అయితే ట్రేడింగ్ కోసం. అండ్ అంతా అయితే స్క్రాప్స్ ఇవి ఉండాలి వేసి ఇక్కడ నుంచి ఆ విలేజర్స్ కింద పడింది. ఫార్మింగ్ చూసినా ఇందా అది వేరే చూసినా కానీ నాకు ఎక్స్పీరియన్స్ లేదంట కట్టడంలో, అందుకు లేట్ అయింది. వీళ్ళు వెళ్ళే ఇదే అనుకుంటాను, ఇది వాటర్ సౌండ్ వస్తుంది. ఇద్దరు అవుతారు మొత్తం. సో వాళ్ళు వాటర్ అక్కడనే పెడతారు. అండ్ ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది కదా, చెప్తాను ఇక్కడ. చాలా మందికి అయితే సర్టెన్ నెంబర్ ఆఫ్ రాగానే విలేజర్స్ అయితే అయిపోతారు వీళ్ళు. దానికి రీజన్ వచ్చేసి బెడ్స్ అయితే వాళ్ళు అన్ట్రైన్ చేసుకోరు, ఉంచుకుంటారు వాళ్ళు ట్రైన్స్లో ఉంచుకుంటారు. అది మనం తీసాలంటే మనం ఫస్ట్ అయితే మనం 20 blocks దూరానికి అయితే మూవ్ చేసి మళ్ళీ మనం ఆ బెడ్స్ని అయితే తీసి పెట్టాలి. అందుకే నేను 20 అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాను అనమాట. యాక్చువల్లీ నేను స్టెప్స్ లోపు వాళ్ళని ఈ బాగుంది కదా, ఈ బాగా వెనుకకి తీసుకొని వచ్చి ఇక్కడ వెళ్ళామనుకుంటున్నాం. ఇదంతా ఆపేసి దానికి చేసుకున్నా, బట్ ఇంతకన్నా ముందే చేసుకునేది. చూసి కదా ఇక్కడ కూడా అట్లా వెళ్ళి ఐరన్ ఇట్లా పెట్టాలి. అండ్ అయితే రేజ్ కోసం వస్తున్నా, ఇది కూడా దీంట్లో పెట్టేద్దాం నేను. అండ్ దాంట్లో ఈ ఫార్మింగ్ దాంట్లోనా అకౌంట్లు కొంచెం మంచి చెప్పాలి. అవునా లెదర్ ఆ లెదర్ దాంట్లో ఇంకా దీంట్లో నుంచి వచ్చింది. మర్చిపోయా అనుకోవాలి. మనమైతే 3 హోల్ ఉన్నాయి అండ్ 2 ట్రైడింగ్ ఉన్నాయి. అంటే బాగా చంపాను డ్రౌన్స్ అనుకో వాటి. అంతే, ఇంకా ఏం లేవు. ఇవన్నీ అప్పుడు చూపించాలి మీకైతే. అంతే చూపించేది, బట్ నేను దీన్ని చూపించాలా. బాక్స్ ఉన్నాయి మన ఫర్నేస్ పెట్టుకోవాలి మన పప్పకి బాగోదేమో కదా.
బట్ దానికి షీల్డ్ ఇవ్వాలి. అగైన్ ఇది కదా. అండ్ ఇదంతా ఇటని అనుకోవచ్చు మీరైతే. ఒక చెప్తా, ఇవైతే బెడ్స్. అవును, ఇప్పుడు నేను పైకి అండ్ ఇక్కడ పెట్టప్ప కాలం ఉంది. ఇది పడుతుందా? అప్పుడు పడుతుంది కదా. మొత్తం ఓకే. కొన్ని ఎక్స్ట్రా బెడ్స్ ఉన్నాయి కదా. కింద ఒకటి ఉంది, తర్వాత చూసుకుందాం నేను. మరి అంతే నేను చేసిన ఒక్క నిమిషం. యాక్చువల్లీ కంపోస్ట్ అయ్యేది అవసరం లేదు, ఒక్కడు ఉంటే చాలు ఫార్మింగ్కి. అండ్ వాళ్ళైతే మినిమం 20 blocks దూరం ఉండాలి. అదైతే మెయిన్ థింగ్. అదైతే ఇక్కడ నుంచి పడతారు. ఒక నిమిషం నేను క్లోజ్ చేయలేదు. వాళ్ళైతే ఇక్కడ పడతారు. సో అదిగా వాడితో వచ్చేసి నేను చేసిన ఫ్రేమ్వర్క్ అండ్ కట్టడం దీనివల్ల లేట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్.